పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, మీ అందరికీ సామాన్య కాలం 3వ ఆదివారంలోకి స్వాగతం. సామాన్య కాలము అనంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ క్రమానుగుణంగా ధ్యానించుకుంటూ వెళ్ళేటువంటి కాలమే సామాన్య కాలం. ఆ సామాన్య కాలంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆదివారంలో మనం ఉన్నాము. శ్రీసభ ఈ ఆదివారాన్ని దైవవాక్కు ఆదివారము అని పిలుస్తుంది. వర్డ్ ఆఫ్ గాడ్ సండే అని పిలుస్తాం. అంటే దేవుని వాక్కు కొరకు ప్రత్యేకించబడినటువంటి ఒక ఆదివారంగా దీన్ని చెప్పవచ్చు. ఈ ఆదివారం రోజున ప్రత్యేకించి దేవుని వాక్కులో ఉన్నటువంటి శక్తి గురించి మనం ధ్యానిస్తూ ఉంటాము. ఇవాళ కూడా మనకు 3 రీడింగ్స్ ఉన్నాయి. మొదటిది యెషయా గ్రంథం నుంచి, రెండవది పునీత పౌలు గారు రాసిన లేఖ, కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ నుంచి, మూడవదిగా మత్తయి సువార్త నుంచి మనం చదువుతాము. ఇక మొదటి రీడింగ్లోకి వెళ్ళి పరిశీలించినట్లయితే యెషయా గ్రంథము 8వ అధ్యాయము 23 వచనం నుంచి 9వ అధ్యాయము 3వ వచనం వరకు ఇవాళ మనం చదువుతూ ఉన్నాము. మీకు అందరికీ గతం నుంచి మీరు నా వీడియోలు చూస్తూ వస్తుంటే ఈ యెషయా గ్రంథం అనేది 3 భాగాలుగా ఉంది అని. అందులో మొదటి భాగం ఇజ్రాయేలీయులు బబులోను చెరకు వెళ్ళడానికి ముందు జరిగిన సంఘటనలు. ఆ మధ్య భాగం అంతా కూడా వారు అక్కడ బబులోనులో చెరలో ఉండగా జరిగినటువంటి సంఘటనలు. ఇక చివరగా దాదాపు 50 అధ్యాయాలు దాటిన తర్వాత చూసినట్లయితే వాళ్ళు తిరిగి వచ్చిన తరువాత దేవుడు చెబుతున్నటువంటి సంఘటనలు అని మనం దాదాపు క్రిస్మస్ కాలం నుంచే చెప్పుకుంటూ వస్తున్నాం. ఇవాళ మనకి యెషయా గ్రంథం 8వ అధ్యాయం ఉంది. కాబట్టి ఇది ఇజ్రాయేలీయులని బబులోనీయులు ఓడించకముందు, ఇజ్రాయేలీయులు అనే దానికంటే కూడా ప్రత్యేకంగా యూదా వాసులని. ఎందుకంటే ఇజ్రాయేల్ దేశము అనేది సొలొమోను రాజు తర్వాత 2 ముక్కలుగా విడిపోయింది. పై ముక్కని ఇజ్రాయేలు అని పిలిచారు, కింది ముక్కని యూదా అని పిలిచారు. ఇది సేమ్ చూడడానికి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాగా చెప్పొచ్చు అన్నమాట. పై ప్రాంతం తెలంగాణ, కింది ప్రాంతం ఆంధ్రప్రదేశ్. సో పై ప్రాంతమైనటువంటి ఈ తెలంగాణ లాగా ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రాంతం ఆనాడు ఏదైతే ఉందో దాన్ని అస్సీరియులు అనేటువంటి ఒక జాతి వచ్చి వాళ్ళందరినీ సర్వనాశనం చేసేసారు. ఆ తర్వాత ఈ యూదా వాళ్ళను ఓడించాలనే ప్రయత్నం చేశారు కానీ వారు ఓడించలేకపోయారు. అయితే తర్వాత వచ్చినటువంటి ఒక రాజు, అనగా బబులోను రాజ్యానికి చెందినటువంటి రాజు వచ్చి ఈ కింద ఉన్నటువంటి యూదా ప్రాంతాన్ని, మన భాషలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని ఓడించి వాళ్ళందరినీ కూడా బందీలుగా తీసుకొని పోయారు. ఇప్పుడు ఈ 8వ అధ్యాయం నేపథ్యం ఏమిటి అని అంటే వాళ్ళు ఇంకా చెరలోకి వెళ్ళలేదు. వెళ్ళకముందే దేవుడు వాళ్ళకు ఒక వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. మీరందరూ మాట వింటారా? మీరు ఇక్కడే ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, నేను మిమ్మల్ని దీవిస్తాను. ఒకవేళ మీరు నా మాట వినకుండా పాపాలు చేశారా, మీ మీదకి శిక్ష వస్తుంది అని యెషయా ప్రవక్త ద్వారా చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. అయితే ఇజ్రాయేలీయులు మాట వినలేదు కాబట్టి శిక్ష రాబోతోంది అని చెప్పాడు. ఆ నేపథ్యంలో దీన్ని పరిశీలించాలి. అయితే ఆ శిక్ష రాబోతోంది అని చెప్పి, శిక్ష రాబోతుంది, మీరు బాధపడబోతున్నారు అని మాత్రమే కాకుండా, మీరు తర్వాత తప్పులు తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని విడిపిస్తాను అనేటువంటి నేపథ్యంలో ఈ మాటలను మనం చదువుతాము. రీడింగ్స్ని చూసినట్లయితే, వారు ఒక భయంకరమైన అంధకారమున చిక్కుకొందురు, ఆ ఉపద్రవము నుండి తప్పించుకొనజాలరు. ఇది ఒక వార్నింగ్. ఏమని వార్నింగ్? మీకు అందరికి ఒక ఉపద్రవం రాబోతుంది, ఒక చీకటి లాంటి పరిస్థితి రాబోతుంది. ఆ చీకటి ఏమిటి? బబులోను అనేటువంటి సామ్రాజ్యం వచ్చి యుద్ధం చేయడమే చీకటి సామ్రాజ్యం లేదా చీకటి పరిస్థితి. సో దాని నుంచి మీరు బయటపడాలి, మీకు దాని గురించి నేను మీకు నిరీక్షణ ఇస్తున్నాను అని చెబుతూ ఉన్నాడు. అయితే వేదనలోనున్న వారికి ఇంకెట్టి విచారము ఉండబోదు. ప్రభువు పూర్వము సెబూలూను నఫ్తాలి మండలములను అవమానమున ముంచెను. ఆయన తదుపరి దినములలో ఈ ప్రాంతములకు కీర్తిని తెచ్చును. సముద్ర ప్రాంతమునకు, యోర్దానుకు ఆవలి ప్రాంతమును, అన్యజాతి వారు వసించు గలిలయ ప్రాంతం వరకు గల ప్రదేశము కీర్తినబడయును అని చెబుతున్నాడు. ఈ మాటలను పరిశీలిస్తే అసలు ఏంటిది, ఇక్కడ ఏం జరుగుతుంది అని మనకు డౌట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ 2 ప్రాంతాల పేర్లు దేవుడు చెప్పాడు, బాగా గుర్తుంచుకోండి. సెబూలూను, నఫ్తాలి మండలము అని చెప్పారు. ఇది ఎలా ఉంటుందంటే, మనం ఇందాక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మ్యాప్ చూసాం కదా. ఒకప్పుడు సంయుక్త ఆంధ్రప్రదేశ్, అవిభాజిత ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పైన మీరు గమనిస్తే తెలంగాణలో టాప్లో ఆదిలాబాద్ ప్రాంతం కనిపిస్తూ ఉంటుంది. ఆదిలాబాద్ అనేటువంటి ప్రాంతం దగ్గర నుంచి తెలంగాణ అలా మొదలై కిందికి ఆంధ్రప్రదేశ్ వరకు ఉంటుంది. సో ఇజ్రాయేల్ దేశంలో కూడా ఒకప్పుడు ఇజ్రాయేల్ రాజ్యం అనేది 2 భాగాలుగా చీలిపోయినప్పుడు పైన ఇజ్రాయేల్ ఉంది, కింద యూదా ఉంది. ఈ పైన ఇజ్రాయేల్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఇజ్రాయేల్కి పైన టాప్లో, ఇప్పుడు మన తెలంగాణలో ఆదిలాబాద్ లాగా దీనికి టాప్లో ఉన్నటువంటి ప్రాంతాలే ఈ సెబూలును, నఫ్తాలి. కాబట్టి ఎవరైనా
శత్రువులు వచ్చి యుద్ధం చేయాలి అని అంటే ఎక్కడి నుంచి చేస్తారు అని అంటే సాధారణంగా కింది వైపేమో బలమైనటువంటి యూదా రాజ్యం ఉంది కాబట్టి యూదాలో నుంచి వాళ్ళని పైకి వెళ్ళి జయించుకోవడం అసాధ్యం. కాబట్టి ఏం చేస్తారు, పైన వీక్గా ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, అంటే పైన వీక్గా ఉన్నది ఏంటి, సెబూలును, నఫ్తాలి, ఈ ప్రాంతాల గుండా వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూ వచ్చి ఓడించేటువంటి వారు. సో ఎగ్జాక్ట్గా అస్సిరియులు వచ్చి ఈ ఇజ్రాయేలీలను ఓడించినప్పుడు అదే జరిగింది. సెబూలూను, నఫ్తాలి మండలాల మీద ఈ అసీరియా సామ్రాజ్యం వచ్చి యుద్ధం చేసింది. ఎప్పుడిది, యేసుక్రీస్తు పుట్టడానికి దాదాపు 700 ఏళ్ల వెనుక. అలా వచ్చి ఆ ఇజ్రాయేలు ప్రాంతంలోకి చొచ్చుకొని వచ్చి వాళ్ళందరినీ నాశనం చేసేసింది. అక్కడ 10 తెగలు ఉండేవి. ఆ 10 తెగల ప్రజలు చెల్లాచెదురైపోయారు, వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అందుకనే మనం గమనిస్తే ఇప్పుడు ఈ కొరింథీయులకు రాసినటువంటి లేఖ, ఎఫెసీయులకు రాసిన లేఖ, రోమీయులకు రాసిన లేఖ, కొలస్సీయులకు రాసిన లేఖ, ఇవన్నీ పట్టణాలకు పౌలు గారు ఎందుకు రాస్తున్నారు, ఇప్పుడు పూర్వం ఆ అస్సిరియా అనే సామ్రాజ్యం వచ్చి యుద్ధం చేసినప్పుడు వీళ్ళందరూ ఈ పట్టణాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు వృద్ధి చెందడం ప్రారంభించారు. సో దేవుడు 700 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ద్వారా, అపోస్తలుల ద్వారా వాళ్ళ మధ్యలోకి వెళ్ళాలనుకున్నప్పుడు అంతకుముందు ఓడిపోయిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉపయోగపడ్డారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుడు ఒకానొక సమయంలో మనల్ని అవమానంలో ముంచొచ్చు, ఒకానొక సమయంలో మనం ఓడిపోయేలాగా చేయొచ్చు. కానీ ఆ ఓడిపోయిన దాంట్లో నుంచి కూడా దేవుడు ఎప్పుడు ది బెస్ట్ తీసుకొని వస్తాడు. కాబట్టి మన జీవితం కూడా కష్టాల గుండా, నష్టాల గుండా, బాధల గుండా వెళుతున్నప్పుడు మనం ఒకే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటి, దేవుడు దీన్ని తిరిగి గొప్పగా మార్చగలడు, ఆ అవమానకరం నుంచి కీర్తిని పడిసేటువంటి ప్రాంతంగా మార్చగలడు అని చెబుతూ ఉన్నారు. ఆ ప్రాంతం ఎక్కడి వరకు ఉంది, గలిలయ వరకు ఉందంట. మరి దీని తర్వాత ఏం జరిగింది, భవిష్యత్తులో రాబోయేటువంటి వచనాల్లో మనం దాన్ని చదువుతాము. ఇక 2వ వచనం, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూసిరి, గాఢాంధకారము కమ్మిన త్రావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించును. సో అస్సిరియా సామ్రాజ్యం వచ్చి దాడి చేసినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా చీకటిలాగా అయిపోయింది. అయితే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, అదేంటంటే ఇక్కడ అంతా కూడా వెలుగు రాబోతుంది. ఈ గాఢాంధకారం ఉన్నటువంటి ప్రాంతంలో ఒక వెలుగు రాబోతుంది అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. 3వ వచనం, ప్రభువు నీ జాతిని విస్తరింపజేసేతివి, వారిని సంతోష శక్తులను గావించేతివి, కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా, కొల్ల సొమ్ము పంచుకున్న వారు ప్రమోదం చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. ఈ విధంగా దేవుడు ఒక ఆనందకరమైనటువంటి సందేశాన్ని, ఒక సంతోషకరమైనటువంటి సందేశాన్ని, లేదా రాబోయేటువంటి కాలం మీద ఒక నిరీక్షణని దేవుడు ఆ ప్రజల్లో కలిగిస్తున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు, ఈ ఇజ్రాయేలు ప్రాంతం ఒక పాఠంలాగా ఉంది మీకు, యోధావాసులారా మీరు కింద ఉన్నారు, ఇంతకుముందు అసీరియా వచ్చి దాడి చేసినప్పుడు మీరు తప్పించుకున్నారు, ఇప్పుడు మీరు బాగున్నారు, ఇప్పుడైనా నా మాట వినండి, నా మాట వినకపోతే మళ్ళీ వేరే దేశం వచ్చి మీ మీద యుద్ధం చేయబోతుంది, వేరే రాజ్యం వచ్చి మిమ్మల్ని ఓడించబోతుంది అనేటువంటి ఆ హెచ్చరికలో భాగంగా ఒక మంచి ఉదాహరణని దేవుడు చూపించాడు. మరి ఇజ్రాయేలీలు ఆ మాట విన్నారా అని అంటే, యూదావాసులు ఆ మాట విన్నారా అని అంటే నిజానికి వినలేదు కాబట్టి దేవుడు బబులోనీయులను తీసుకొని వచ్చి వాళ్ళని ఓడించారు. ఆ తదనంతరం మరలా యేసుక్రీస్తు పుట్టడానికి 580 సంవత్సరాల ముందు వాళ్ళు వచ్చి ఓడించారు. తర్వాత 500 సంవత్సరాలు అనగా ఒక 70 ఏళ్ళు గడిచిన తర్వాత మరలా వాళ్ళు విడిపించబడి తిరిగి తమ దేశానికి చేరుకొని దేవాలయాన్ని కట్టుకోవడం మనకు నెహెమ్యా, ఎజ్రా ఆ కాలాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది మొదటి రీడింగ్. ఇకపోతే 2వ రీడింగ్, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు, తర్వాత 17వ వచనం. ఇక్కడ ఈ దైవవాక్కు ఆదివారం అనేది ఏదైతే ఉందో దానికి ఒక పరిపూర్ణ అర్థం దీనికి వస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకనంటే పోయిన వారం మీరు మీ దేవాలయాల్లో గమనించి ఉన్నట్లయితే సమైక్యత ఆదివారాన్ని జరుపుకున్నాం. సమైక్యత ఆదివారం అని అంటే మనమందరము క్రైస్తవులుగా ఉన్నప్పటికీ వివిధ శాఖలుగా చీలిపోయి ఉన్నాము. కథోలిక శ్రీసభ ఒకవైపు ఉంది, ప్రొటెస్టెంట్ సంఘాలు ఒకవైపు ఉన్నాయి. ఈ ప్రొటెస్టెంట్ సంఘాలు కూడా కొన్ని వందల వేల సంఘాలుగా విడిపోయి ఉన్నాయి. సో ఈ విధంగా మనమందరము ఒక చర్చిగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసినప్పటికీ వివిధ రకాలుగా విడిపోయి ఉన్నాము. కానీ మన వైవిధ్యత ఎంత విభిన్నంగా ఉన్నా సరే మనమందరం కలిసి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని మార్గంలో నడవాలి, మనమందరం ఐక్యంగా ఉండాలి అని చెప్పినటువంటి ఉద్దేశంతో కథోలిక శ్రీసభ అలాగే కొన్ని మెయిన్ లైన్ చర్చెస్ అన్నీ కలుపుకొని సమైక్యత ఆదివారాన్ని పాటిస్తూ ఉన్నాయి. ఈ సమైక్యత ఆదివారం రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చిలన్నీ కూడా ప్రార్థించడం మీరు చూసే ఉంటారు. మీ విచారణలో కూడా బహుశా ఇది జరిగే ఉంటుంది. సో పోయిన వారం జరిగినటువంటి ఆ సమైక్యత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ఈ వారం రోజులను సమైక్యత వారం అని పిలుస్తారు. ఈ వారం అంతటా కూడా దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ విధంగా ప్రార్థనలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఆ సమైక్యత వారానికి ఈనాటి రీడింగ్, 2వ రీడింగ్ అనేది
మరింత యాప్ట్‌గా ఉంటుంది. మరింత దగ్గరగా మనల్ని చేస్తుంది అని తప్పకుండా చెప్పొచ్చు. చూడండి ఈ విధంగా అంటున్నారు పౌలు గారు 10వ వచనంలో, సోదరులారా, వర్గములు లేకుండా సంపూర్ణముగా ఒకే మనస్సు, ఒకే ఆలోచన కలిగి ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నేను మిమ్ము వేడుకొనుచున్నాను. సో, పౌలు గారు ఆనాడు వెళ్లి కొరింథీ అనేటువంటి ఒక పట్టణంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ సంఘంలో కొన్ని రకాల గొడవలొచ్చాయి. ఆ గొడవలు ఏ విధంగా ఉన్నాయి అనంటే, వ్యక్తుల వారీగా వాళ్ళందరూ డివైడ్ అయిపోతూ ఉన్నారు. నేను ఆ వ్యక్తికి చెందినవాడిని, ఈ వ్యక్తికి చెందినవాడిని అని డివైడ్ అయిపోతూ ఉన్నారు. సో, పౌలు గారు సూటిగా ఆ సమస్యను అడ్రెస్ చేయడం మనకిక్కడ కనిపిస్తుంది. చూడండి 11వ వచనం నుంచి, ఏలైన సోదరులారా, మీలో కలహములు ఉన్నవని క్లోవు కుటుంబ సభ్యులు నాకు తెలిపిరి. నేను చెప్పినదేమనగా, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా పలుకుచున్నారు. ఒకడు నేను పౌలు అనుచరుడననియు, వేరొకడు నేను అపొల్లో అనుచరుడననియు, మరొకడు నేను పేతురు అనుచరుడననియు, మరొకడు నేను క్రీస్తు అనుచరుడను అనియు పలుకుచున్నారు. అంటే చూడండి, పౌలు గారు ఆ లేఖను రాస్తూ ఉన్నప్పుడు ఒక పెద్దగా, ఒక బిషప్‌గా, ఒక ఆర్చ్ బిషప్‌గా ఆయన ఆ ప్రాంతానికి ఆ లేఖను రాస్తూ ఉన్నటువంటి క్రమంలో అక్కడ సమస్య ఏదైతే ఉందో దాన్ని సూటిగా అడ్రెస్ చేయడం మనకి ఈ మాటలో మనకు కనిపిస్తుంది. ఆయన ఇంకా మాట్లాడుతూ అంటున్నాడు, క్రీస్తు విభజింపబడినాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? మీరు పౌలు నామముల జ్ఞానస్నానమును పొందితిరా? అని ఆ కొరింథీ సంఘం ఏదైతే ఉందో ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక సమస్యను అడ్రెస్ చేస్తున్నారు. 13వ వచనము, క్రీస్తు విభజింపబడినాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? మీరు పౌలు నామమున జ్ఞానస్నానం పొందితిరా? సో, సూటిగా అడ్రెస్ చేస్తూ ఆ సమస్య ఏదైతే ఉందో దాంట్లో మీ అందరి కొరకు మరణించింది యేసుక్రీస్తా? లేకపోతే పౌలు, అపొల్లో లేదా ఇంకొక వ్యక్తి మీ కొరకు సిలువ వేయబడ్డారా? కాబట్టి ఎందుకని మీరు వ్యక్తులను అనుసరిస్తున్నారు? మీరు అనుసరించాల్సింది, మీకు ప్రధాన కేంద్రంగా ఉండాల్సింది సిలువ వేయబడినటువంటి క్రీస్తే తప్ప వ్యక్తులు కాదు. ఎందుకంటే వ్యక్తుల మీద నిర్మితమైనటువంటి సంఘాలు ఏమవుతాయి? అవన్నీ కూలిపోతాయి. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాము. కొంతమంది వ్యక్తి కేంద్రంగా సంఘాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎవరో ఒక పెద్ద పాస్టర్ ఉంటాడు. ఆ పెద్ద పాస్టర్ ఒక నలుగురిని తయారు చేసుకుంటాడు. ఈ నలుగురు తర్వాత ఆయన నుంచి విడిపోయి బయటకు వచ్చి ఆ పెద్ద సంఘానికి ఉన్నటువంటి విశ్వాసుల్లోనే కొంతమందిని లాక్కొని బయటకొస్తారు. అదేమవుతుందక్కడ? విభజనకు కారణమవుతుంది. అంటే వీళ్ళందరూ ఏమన్నా మరలా వాళ్ళతో ఏకీకృతమై ఉన్నారా అంటే అది కూడా లేదు. సో, ఈ విధంగా ఏం జరుగుతుందంటే సంఘము అనేది చీలిపోతూ ఉంది. వ్యక్తి యొక్క వ్యక్తి వ్యక్తికున్నటువంటి కరిష్మాను బట్టి, వ్యక్తి చెప్పేటువంటి మాటలను బట్టి, ఆయనకున్నటువంటి వ్యక్తిగత పలుకుబడిని బట్టి జనాలు అనేటువంటి వాళ్ళు ఆ వ్యక్తిని అనుసరించడం మొదలవుతుంది. సో, ఇక్కడ ఏమవుతుందంటే శ్రీ సభను వదిలేసి, క్రీస్తును వదిలేసి, చర్చ్ అనేటువంటి దాన్ని వదిలేసి, ఒక సార్వత్రికమైనటువంటి శ్రీ సభ దాన్ని వదిలేసి, కేవలం వ్యక్తులను అనుసరించేటువంటి సంఘాలుగా ఈరోజు మారిపోతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో మనం పడకూడదు అని పౌలు గారు 2000 ఏళ్ల క్రితం హెచ్చరిస్తే, ఈ రోజుకి మనం దాన్ని పాటించలేకపోతున్నాం. ఎంత దారుణమైన విషయం చూడండి. ఆ తర్వాత 17వ వచనం, క్రీస్తు నన్ను సువార్తను ప్రకటించుటకు పంపెను గాని జ్ఞానస్నానము వసుగుటకు కాదు. క్రీస్తు శిలువ మరణము శక్తి విహీనము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే, నేను జ్ఞానస్నానం ఇవ్వడానికి మీ మధ్యలోకి రాలేదు అని అంటున్నాడు. జ్ఞానస్నానం అంటే బాప్టిజం ఇవ్వడం. ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలి అని అంటే మొట్టమొదటగా సంఘంలో సభ్యత్వం తీసుకోవాలి. సభ్యత్వం తీసుకోవడము అని అంటేనే జ్ఞానస్నానం పొందడము లేదా బాప్తిజమం పొందడం అనే దాంతోనే ఆ సభ్యత్వం అనేది ప్రారంభమవుతుంది. మరి పౌలు గారు నిజంగా జ్ఞానస్నానాలు ఇవ్వలేదా అనంటే ఆయన ఇచ్చే ఉంటారు. కానీ ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి కాంటెక్స్ట్ వేరు. ఏమంటున్నారు? ప్రభువు నన్ను పంపింది జ్ఞానస్నానం ఒసగటానికి కాదు. అక్కడ ఏమవుతుంది? కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సమస్య ఏమిటి? అపొల్లో అనేటువంటి వ్యక్తి నాకు జ్ఞానస్నానం ఇచ్చాడు కాబట్టి నేను ఆ వ్యక్తిని అనుసరిస్తాను. నాకు పేతురు ఇచ్చాడు కాబట్టి పేతురుని అనుసరిస్తాను. పౌలు ఇచ్చాడు కాబట్టి పౌలుని అనుసరిస్తాను. అంటే ఎవరైతే జ్ఞానస్నానం ఇచ్చారో లేదా ఎవరో ఒకరు ఆధ్యాత్మిక తండ్రిగా నాకు మారారు కాబట్టి నేను ఆ వ్యక్తినే అనుసరిస్తాను అనేటువంటి భావనలు అక్కడొచ్చాయి. సో, పౌలు గారు తాను జ్ఞానస్నానాలు ఇచ్చినప్పటికీ దాన్ని అక్కడ కాదనుకోని, అంటే దాన్నక్కడ ఖండిస్తూ మీరందరూ ఒబే అయి ఉండాల్సింది యేసుక్రీస్తుకి. యేసుక్రీస్తు ప్రారంభించినటువంటి సంఘానికి మీరు ఒబే అయి ఉండాలి. దానికి మీరు తల వంచాలి తప్ప, వ్యక్తిగతంగా నాకు ఆయన జ్ఞానస్నానం ఇచ్చాడు, నాకు ఈయన ప్రసంగాలు చెప్పాడు అని మనము అలా డివైడ్ అయిపోకూడదు. ఇంకా మాట్లాడుతూ వాక్చాతుర్యం లేకుండా మాట్లాడడానికి నన్ను పంపించాడు. ఈ రోజుల్లో కొంతమంది నిజంగా మీరు ఈరోజు చూడండి, పౌలు గారు ఆనాడు ఉన్నటువంటి సమాజంలో ఒక పరిసేయ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, గ్రీకు, రోమను, హీబ్రూ బాగా తెలిసినటువంటి వ్యక్తి. అనేక లేఖలు నూతన నిబంధనలో రాయడం కూడా దానికి సాక్ష్యము.
సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి కూడా తనకున్నటువంటి అంత చదువును ఉపయోగించుకొని, అంత నాలెడ్జ్‌ను ఉపయోగించుకొని, వాక్చాతుర్యం లేకుండా అంటే మాటలతో మభ్యపెట్టకుండా క్రీస్తుని, శిలువని ప్రకటిస్తూ ఆయన ప్రజలందరిని కూడా దేవుని వైపు నడిపిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మన సంఘాల్లో జరుగుతున్నదేమిటి? కళ్ళు తెరచి చూస్తే ఎవరైతే బాగా మెస్మరైజ్ చేసేలాగా మాట్లాడతారో, ఎవరైతే మాటలతో గారడీ చేస్తారో, ఎదుటి వాళ్ళను ఓడించినట్లుగా మాటలు కనపడతాయో, ఎదుటి వాడిని బలంగా తొక్కివేసినట్లు మాటలు కనపడతాయో, అలాంటి వాళ్ళకు ప్రజలందరూ కూడా ఒబే అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ వాక్చాతుర్యంతో మాట్లాడుతున్నారు. దేవుని వాక్కునే చెబుతున్నారు, మనం కాదనట్లేదు. మరి పౌలు గారు కూడా దేవుని వాక్కునే కదా చెబుతున్నది. కానీ ఆయన వాక్చాతుర్యం లేకుండా క్రీస్తుని, యేసుక్రీస్తుని, శ్రీసభని ఆయన కేంద్రం చేసుకొని మాట్లాడుతూ ఉంటే, వీళ్ళు వ్యక్తిగతంగా తాము హైలైట్ అవ్వాలని, నేను హైలైట్ అవ్వాలి, ఒక పాస్టర్‌గా, ఒక ఫాదర్‌గా మేము హైలైట్ అవ్వాలని వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. సో వాక్చాతుర్యంలోకి పడిపోతే మనము శ్రీసభ నుంచి వేరైపోతాము అని పౌలు గారు ఎప్పుడో 2000 ఏళ్ల క్రితమే మనల్ని హెచ్చరించారు. అందుకని ఈ ఆదివారం ఏం ఆదివారం అని అంటే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్కు యొక్క ఆదివారము. మనల్ని అందరినీ బైండ్ చేసి ఉంచాల్సింది ఏంటి అని అంటే దేవుని యొక్క మాటలు. దేవుడు ఏదైతే మాట చెప్పాడో, ఇదిగో నీవు పేతురువు, ఈ రాతి మీద నేను నా సంఘమును నిర్మిస్తున్నాను అని ఏ సంఘం గురించి అయితే దేవుడు మాట్లాడాడో ఆ సంఘంలో మనమందరం దేవుని మాట ప్రకారం ఏకమై ఉండాలి. దేవుడు ఏ నామంలో అయితే జ్ఞానస్నానం ఇవ్వమని చెప్పాడో యేసుక్రీస్తు, ఆ జ్ఞానంలో ఆ పేరులో జ్ఞానస్నానం ఇస్తూ మనమందరం ఏకమై ఉండాలి. కానీ ఈరోజు ఏమవుతుంది, ఎక్కడెక్కడో చిన్న చిన్న డిఫరెన్సెస్ అన్ని పెట్టుకొని విడిపోయి కొట్లాటలకి మారు కేంద్రాలుగా ఈ సంఘాలన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. సో దాన్ని మనం కొంచెం పరిశీలించుకోవాలి. దేవుని వాక్కుకు మనం ఒబే అయ్యి ఐక్యంగా, యూనిటీగా మనం విడిపోయి ఉండొచ్చు వివిధ రకాలుగా, కానీ అట్లీస్ట్ యేసుక్రీస్తు శిలువ అనేటువంటి అంశంలో మనం కంప్లీట్‌గా ఏక మార్గంలో నడవడానికి ప్రయత్నించాలి. ఇక సువార్తలోనికి వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 12-23 వచనాలు. ఈ రీడింగ్ ఏదైతే ఉందో ఈ రీడింగ్‌లో మనకి మొదటి రీడింగ్‌లో యెషయా గ్రంథంలో కనిపించినటువంటి మాటలు మళ్ళీ కనిపిస్తాయి. ఒకసారి జాగ్రత్తగా వినండి. 12వ వచనం నుంచి, యోహాను చెరసాలలో బంధింపబడినని విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను. ఆయన నజరేతును వీడి సెబూలూను, నఫ్తాలి సీమలలోనున్న సరస్సు తీరముననున్న కఫర్నాము వద్దకు వచ్చి నివాసం ఏర్పరచుకొనెను. ఇక్కడ బాగా ఈ పదాలను మీరు అబ్జర్వ్ చేయండి. మనం మొదటగా చెప్పుకున్నాం, మొదటి రీడింగ్‌లో మీరు చూసినట్లయితే వేదనలో ఉన్న వారికి ఇంకెట్టి విచారము ఉండబోదు. ప్రభువు పూర్వం సెబూలూను, నఫ్తాలి మండలములను అవమానమున ముంచెను. ఆయన తదుపరి దినములలో ఈ ప్రాంతములకు కీర్తిని కొని తెచ్చును అని దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానానికి 100కు 100% యేసుక్రీస్తు ద్వారా పరిపూర్ణత తీసుకొని వస్తున్నారు. ఏమని? యేసుక్రీస్తు ఎక్కడికొచ్చి నివాసం అంటున్నారంట? స్పెసిఫిక్‌గా ఆ పదాలను మెన్షన్ చేయడం చూడండి. ఏమన్నాడు? సెబూలూను, నఫ్తాలి ఈ 2 ఎక్కడున్నాయి అని అంటే గలిలయ ప్రాంతము, గలిలయ మండలం ఏదైతే ఉందో అక్కడున్నాయి. ఆ గలిలయ మండలంలో స్పెసిఫిక్‌గా యేసుక్రీస్తు వచ్చి ఎక్కడున్నారు? కఫర్నాము అనేటువంటి ప్రాంతం దగ్గర ఉన్నారు. ఇంకా యేసుక్రీస్తును గమనించినట్లయితే 14-16 వచనాలు యెషయా చెప్పినటువంటి మాటల్ని యాజ్ ఇట్ ఈజ్‌గా మత్తయి గారు కోట్ చేయడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సెబూలూను, నఫ్తాలి ప్రాంతంలో గలిలయ సరస్సు తీరము, యోర్దాను నదికి ఆవల దిక్కున ఉన్న అన్యులు నివసించు గలిలయ సీమ యందు అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూసిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించను అని యెషయా ప్రవక్త ప్రవచనం నెరవేరునట్లు ఇది జరిగెను. మత్తయి గారిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గుణం ఏమిటంటే, మత్తయి గారు ఆ రోజుల్లో ఒక సుంకాన్ని వసూలు చేసేటువంటి వ్యక్తి. సుంకాన్ని ఆ రోజుల్లో వసూలు చేసేవాళ్ళు ఎవరు? బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వారు, సబ్జెక్ట్ ఉన్నటువంటి వారు, లాంగ్వేజెస్ తెలిసినటువంటి వారు, లెక్కలు తెలిసినటువంటి వారు. ఆ రోజుల్లో వాళ్ళకున్నటువంటి గణిత శాస్త్రం మీద అంతో ఎంతో పట్టు ఉన్నటువంటి వ్యక్తులు. ఈ రోజుల్లో చెప్పాలనంటే మన చార్టెడ్ అకౌంట్స్ ఏ విధంగా అయితే వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ పన్నులకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ చక్కగా పరిశీలిస్తూ ఉంటారు, వాటి మీద జ్ఞానం ఉంటుంది. అలాగే ఆనాడు సుంకాన్ని వసూలు చేసేటువంటి వ్యక్తులు అంతటి జ్ఞానాన్ని కలిగి ఉండేటువంటి వారు. సో మత్తయ్య గారు అలాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పాత నిబంధనలో ఉన్నటువంటి అనేక అంశాలను తీసుకొని వచ్చి ఇది యేసుక్రీస్తులో ఇక్కడ నెరవేరింది, ఇక్కడ నెరవేరింది, ఇక్కడ నెరవేరిందని మత్తయి సువార్తలో చాలా గొప్పగా చెప్తారు. సో దీని మీద మత్తయి సువార్త మీద నేను ఆల్రెడీ ఒక బైబిల్ స్టడీ చేశాను. సృజన్ సెగేవా అండ్ మాథ్యూ బైబిల్ స్టడీ అని కొడితే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి. అందులో నేను లైన్ బై లైన్ చదువుకుంటూ వెళ్ళాను, అక్కడ వివరించాను. మీరు ఆ వీడియోస్ చూడండి. చాలా గొప్పగా మత్తయిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, దేవుని వాక్యం ఎంత గొప్పగా మత్తయి ద్వారా మనకు వెల్లడైంది అనేటువంటి విషయాలు
మీరు అక్కడ అర్థం చేసుకోగలుగుతారు. ఇంకా 17వ వచనం, హృదయ పరివర్తనం చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యేసు అప్పటి నుండి జనులకి బోధింపనారంభించెను. సో యేసుక్రీస్తు మత్తయి సువార్త ప్రకారం యేసుక్రీస్తు పలికినటువంటి తొలి మాట ఏమిటంటే హృదయ పరివర్తనం చెందండి. హృదయ పరివర్తనము అంటే ఏమిటి? గ్రీకు భాషలో మెటనోయియా అనేటువంటి పదాన్ని వాడారు. ఆ మెటనోయియా అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే హృదయ పరివర్తన అంటే ఏదో మారు మనస్సు అనేటువంటి మాట పదే పదే వాడి మారు మనస్సు పొందడం అని అంటే ఏంటి? మారు మనస్సు పొందడం అంటే, మారు మనస్సు అని అంటే మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనల్ని కంప్లీట్‌గా మార్చడం. అంటే మనము ఉదాహరణకి ఈ తప్పు చేయాలి అని నిశ్చయించుకున్నాము. లేదా మనకు ఈ విధమైనటువంటి చెడు ఆలోచనలు ఉన్నాయి. లేదా నా ఆలోచన అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా ఇటువైపు ఉంది అని అనుకుంటే ఈ మార్గాలన్నింటినీ కంప్లీట్‌గా ఆపోజిట్ సైడ్‌కి తిప్పటం. అంటే మనం ఇప్పుడు ఉత్తరం దిక్కుగా వెళుతూ ఉంటే తప్పులు చేస్తూ, లేదు నువ్వు ఉత్తరానికి ఆపోజిట్‌గా ఏ దిక్కయితే ఉందో ఆ దిక్కుకు వెళ్ళాలి అని ఈ మెటనోయియా అనేటువంటి పదానికి అర్థమనమాట. సో మారు మనసు అనంటే మనలో ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, చెడు తలంపులు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్‌గా వదిలేసి దానికి ఆపోజిట్‌గా పవిత్రమైనటువంటి మార్గంలో వెళ్ళడము అని గుర్తుంచుకోవాలి. యేసుక్రీస్తు అదే మాట మొదలుపెట్టారు. అంటే చూడండి, యేసుక్రీస్తు మన నుంచి కోరుతున్నది అదే. ఈ దైవవాక్కు ఆదివారం రోజున ఆయన మిమ్మల్ని ఈ మాటతో ఆహ్వానిస్తూ ఉండగా, మరి మనము దేవుని వాక్కుకు ప్రతిస్పందిస్తున్నామో లేదో చూడాలి. ఇంకా అన్నాడు, పరలోక రాజ్యం చాలా సమీపంలో ఉంది. ఈజ్ ఎట్ ద హ్యాండ్ అంటాడు. అంటే చాలా దగ్గరగా ఉంది. అది అందుకునేంత దూరంలోనే ఉంది అని చెప్పడం మనం చూస్తాము. శ్రీ సభ ప్రారంభంతోనే దేవుని యొక్క రాజ్యము అనేది భూమి మీద ప్రారంభమైంది అని కూడా గుర్తుంచుకోవాలి. ఇక 18వ వచనం, గలిలయ సరస్సు తీరమున యేసు నడుచుచు వల వేసి చేపలు పట్టు పేతురు అను పేరు గల సీమోనును అతని సోదరుడగు ఆంద్రేయును చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మేము మనుష్యులను పట్టు వారిగా చేసేదను అని యేసు వారితో పలికెను. సో వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు. అన్నదమ్ములిద్దరూ ఏం చేస్తున్నారు అక్కడ? పడవలో నీళ్ళలోకి వెళ్ళి అక్కడ వల వేసి ఆ వలలో పడినటువంటి చేపలను వచ్చి అమ్ముకొని జీవించేటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇక్కడ బాగా గమనిస్తే ఈ జాలరులకు ఉండేటువంటి లక్షణాలేమిటి? వాళ్ళు వెళ్తారు, వలేస్తారు. వల వెంటనే వేసేసి గబుక్కున పైకి లాగరు గదా! వాళ్ళు ఆ వల వేసి కొన్ని గంటల పాటు, అవసరమైతే కొన్ని రోజుల పాటు, ఒక హాఫ్ డేనో, ఒక ఫుల్ డేనో, ఒక 1 ½ డేనో వాళ్ళు నిరీక్షిస్తారు. అలాగే అక్కడ ఎండొస్తుందా? వర్షమొస్తుందా? వాటన్నిటితో సంబంధం లేదు. ఆ విధంగా వాళ్ళు నిరీక్షించి చూచి చేపలు పడ్డాయి. ఆ వెయిట్ కదిలేదాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకొని, ఓకే, మనకు సరిపడా చేపలు పడ్డాయని దాన్ని లాగి పడవలో యేసుకొని మళ్ళీ తీసుకొనొచ్చి అలాంటి జీవనం కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు. అంటే ఓపికకి ఒక రకంగా మారుపేరు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. సో అలాంటి వారిని దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు మీరు నేను కూడా ఎలాగ మారాలి అనంటే ఓపికగా ఉండాలి. ఆ చేపలు పడే వరకు పేతురు, ఆంద్రేయ ఎలాగైతే వేచి చూసేవాళ్ళో మనం కూడా అలాగే మనలో మారుమనసు వచ్చేంత వరకు, పిల్లలు మారే వరకు, భర్త మారే వరకు, మన జీవితంలో పరిస్థితులు మారే వరకు నిరీక్షణ కలిగి ఉండాలి. సో పేతురు గారు ఆ నిరీక్షణ కలిగి ఉన్నారు కాబట్టే దేవుడు వీళ్ళనే మొదటగా పిలవడం మనకు కనిపిస్తుంది. ఇంకా అచ్చట ఇంకొంచెం ముందుకు పోతాం. దానికంటే ముందు 20వ వచనంలో, వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. బాగా గమనించండి, ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళు తమ యొక్క వలలను విడిచిపెట్టారు. వల అంటే ఏమిటి? వాళ్ళ యొక్క జీవనాధారం. ఆ పడవ మీద వెళ్ళి వల వేసుకొని బతకడం. సో అది వాళ్ళ యొక్క జీవనాధారం. ఆ ఆ వలని, పడవని వదిలేశారు అని అంటే దాని అర్థం తాము చేస్తున్నటువంటి పనినంతా పూర్తిగా వదిలేసి దేవుని కొరకు వచ్చారు. ఈ దేవుని కొరకు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబాలతో వెళ్ళి కలిసిపోలేదు. పెళ్ళిళ్ళు చేసుకునే సుఖాలను అనుభవించలేదు. లేదా వాళ్ళు మేము మా వెనక వస్తున్నటువంటి తరం కోసం ఆస్తులను కూడబెట్టాలి అని చెప్పి వీళ్ళెవరూ భావించలేదు. బదులుగా వాళ్ళందరూ దేవుని మీదనే దృష్టి పెట్టి ముందుకు వెళుతూ ఉన్నారు. ఆ తర్వాత అచ్చటి నుంచి పోవచ్చు యేసు జబదాయి కుమారులైన యాకోబు, యోహానును మరి ఇద్దరు సోదరులను చూసెను. వారు తమ తండ్రితో పాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలువగా వెంటనే వారు తమ పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను అనుసరించిరి. సేమ్ స్టోరీ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇక్కడ ఏం జరిగింది? వాళ్ళు వాళ్ళ తండ్రిని కూడా విడిచిపెట్టారు. డైరెక్ట్‌గా ఇక్కడ యేసుక్రీస్తు చెప్పాలనుకున్నది ఏమిటి? నీ కుటుంబాన్ని సైతం త్యజించి నీవు నన్ను అనుసరించాలి. సో ఈరోజు అందుకే కథోలిక శ్రీ సభలో చూసినట్లయితే సిస్టర్లు గానివ్వండి, ఫాదర్లు గానివ్వండి, వాళ్ళు పెళ్లి చేసుకోరు. ఎందుకు పెళ్లి చేసుకోరు అని అంటే దేవుని మాటను అనుసరించి, వాళ్ళ కుటుంబాలను త్యజించి, వాళ్ళ వృత్తులను త్యజించి వాళ్ళు దేవుని యొక్క మార్గంలోకి వస్తూ ఉన్నారు. లేదు అలా కాదు, మేము అటో కాలేస్తాము, ఇటో కాలేస్తాము, పొద్దున్నుంచి సాయంత్రం దాకా నీ సువార్త కోసం పనిచేస్తాము, సాయంత్రం వచ్చి మేము మళ్ళీ వలలేసుకొని చేపలు పట్టుకుంటామని వాళ్ళు అనలేదు కదా! మరి ఎందుకని ఈ రోజుల్లో కొంతమంది
2 పడవల మీద కాళ్ళు పెట్టి వెళ్తూ ఉన్నారు. ఇది మన కథోలిక శ్రీ సభకు కూడా ఒక మేలుకొలుపు అని చెప్పొచ్చు. ఏ విధంగా? మీరొచ్చిందెందుకు? మీరు మీ మీ యొక్క వలలను, మీ యొక్క పడవలను, మీ తల్లిదండ్రులని వదిలేసొచ్చి మీరు దేవుని సువార్త చేయాలి. కానీ కొన్నిసార్లు మనమేం చేస్తుంటాము, ఈ స్కూళ్ళు, హాస్పిటల్లు, వృద్ధాశ్రమాలు వీటి యావలో పడిపోయి యేసుక్రీస్తు కంటే వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నామేమో, వాటి ద్వారా వచ్చేటువంటి డబ్బును ప్రేమిస్తున్నామేమో, లేదా దానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నామేమో, ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఇక్కడ ఉంది. ఇంకా బాగా గమనిస్తే వారు తమ యొక్క పడవను తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ ఒక యూదా ట్రెడిషన్ గురించి కూడా మీకు తెలియజేయాలి. అదేంటంటే ఆ రోజుల్లో రబ్బీ అని పిలిచేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క నాయకుల్ని లేదా మతాధికారుల్ని రబ్బీ అనేటువంటి పిలిచేటువంటి పిలుపుతో పిలిచేవాళ్ళు. ఇప్పుడు మనం పాస్టర్ గారు, ఫాదర్ గారు అని ఎలా పిలుస్తామో ఆ రోజుల్లో మతాధికారులని లేదా బైబిల్ ఆ రోజుల్లో ఉన్నటువంటి బైబిల్ అంటే తోరాని నేర్పించేటువంటి గురువులని రబ్బీలు అని పిలిచేటువంటి వారు. సో విద్యార్థులు మేము ఏ రబ్బీ దగ్గరికెళ్ళాలి, మేము ఏ పాఠశాలకు వెళ్ళాలి, అంటే ఏ స్కూల్ ఆఫ్ థాట్ అని పిలుస్తుంటారు ఆ రోజుల్లో. ఏ రబ్బీ దగ్గరికెళ్ళి మేము నేర్చుకోవాలి అనేది విద్యార్థులు నిర్ణయించుకునేటువంటి వారు. ఈ రోజుల్లో మన పిల్లలను స్కూల్లో చేర్పించాలంటే చైతన్యలో చేర్పియాలా, నారాయణలో చేర్పియాలా, లేకపోతే సెయింట్ మేరీస్‌లో చేర్పియాలా, ఈ విధంగా మనం ఆలోచించుకుంటాం కదా! అలాగా రబ్బీని ఆ రోజుల్లో శిష్యులు ఎంచుకునేటువంటి వారు. నేను ఆయన దగ్గరికెళ్ళి చదువుకోవాలి అని. కానీ ఇక్కడ యేసుక్రీస్తు చేస్తున్నాడు. ఏం ఏం చేస్తున్నాడు? దానికి రివర్స్‌గా నేనే మిమ్మల్ని ఎన్నుకుంటాను. శిష్యులుగా నేనే మిమ్మల్ని ఎంచుకుంటున్నాను అని చెప్పి యేసుక్రీస్తు ఒక సరికొత్త సంప్రదాయాన్ని సృష్టించాడు. ఈ రోజు వరకు కూడా మనం చూస్తూ ఉన్నాము దాన్ని. యేసుక్రీస్తే మనల్ని అందరిని కూడా పేరు పెట్టి పిలిచి తన వద్దకి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. తన శిష్యులనే మన దగ్గరకు పంపించి మనకు జ్ఞానస్నానాలు ఇచ్చి, దివ్య సప్రసాదం ఇచ్చి, మనకు పెళ్ళిళ్ళు చేసి, మనకు గురు పట్టాభిషేకాలు ఇచ్చి మనల్నే ఆయన దగ్గరికి పిలుచుకుంటున్నాడు. ఆ విధంగా దేవుడే స్వయంగా ఇప్పుడు మన దగ్గరకు వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. 23వ వచనం, యేసు గలిలయ ప్రాంతమంతటా పర్యటించుచు వారి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యపు సువార్తను గురించి ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. ఇది అసలైన నెరవేర్పు. దేనికి? యెషయా గ్రంథము ఆ 9వ అధ్యాయం మొదటి వచనాలు చూసాం కదా! షెబూలూను, నఫ్తాలి, గలిలయ, కఫర్నాము ఈ ప్రాంతాలన్నీ కూడా ఒకప్పుడు దేవుడు అవమానంలో ఉంచాడు. అశ్షీరీయులు వచ్చి వాళ్ళని ఓడించినప్పుడు వాళ్ళు తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితి ఎదురైంది. కానీ ఈరోజు ఏం జరిగింది అనంటే యేసుక్రీస్తు అక్కడికే వచ్చి ప్రజల వ్యాధి బాధలు తీసేస్తున్నాడు. వాళ్ళకే తన యొక్క వాక్కును తొలిగా వాళ్ళకి అందించడం ద్వారా వాళ్ళకే తొలి ప్రాధాన్యాన్ని ఇచ్చాడు. అలాగే ఈరోజు మన జీవితాలు, మన కుటుంబాలు అవన్నీ కూడా అవమానంలో మునిగిపోయి ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు. దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా అని నిరాశలో, నిస్పృహలో మిగిలిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు అదే ప్రాంతం నుంచి, అదే పరిస్థితి నుంచి, అదే చోట నుంచి మరలా మనల్ని లేవనెత్తగలడు అని ఈ వచనాల ద్వారా దేవుడు మనకి బోధిస్తున్నాడు. మీ అందరికీ మరొకసారి దైవ వాక్కు ఆదివార శుభాకాంక్షలు. అలాగే క్రైస్తవ సమైక్య వారం యొక్క శుభాకాంక్షలను కూడా తెలియజేస్తూ ఉన్నాను. వచ్చే ఆదివారం 4వ ఇది 3వ ఆదివారం గనుక వచ్చే ఆదివారం 4వ ఆదివారంతో సామాన్య కాలం 4వ ఆదివారంతో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.